కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 27వ తేదీన సమ్మెకు సిద్ధం. కార్మిక సంఘాల పిలుపు. కాకినాడ జిల్లా ఏఐటీయూసీ, వైఎస్ఆర్టీయూసీ, టీఎన్టీయూసీ స్వతంత్ర సంఘాల జాయింట్ కమిటీ జేఏసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏపీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం పిఠాపురం కమిటీ ముత్యాల అప్పాలరావు అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ వారికి ఈ నెల 27వ తేదీన చేపట్టబోతున్న సమ్మె నోటీసు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకుల కేశవరపు అప్పలరాజు కల్పించాలని, చనిపోయిన కార్మికుల పోస్టులను వారి వారసులను భర్తీ చేయాలని, సిబ్బందిని పెంచి పని భారం తగ్గించాలని, పెండింగ్ లో ఉన్న హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్ జీతం కలిపి ఒకేసారి కార్మికుల అకౌంట్ లో పడేలా చర్యలు చేపట్టాలని తదితర డిమాండ్ల అమలుకై సమ్మెకు వెళ్తున్నట్లు ఆయన మీడియాలో వివరించారు. ఈ కార్యక్రమంలో లంకా ప్రసాద్, వై అశోక్, సి దాసు, చెక్క అప్పలకొండ, ధనాల సుబ్బలక్ష్మి, సులభ్ కాంప్లెక్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ల సాధనకై రాష్ట్ర పిలుపులో భాగంగా ఈ నెల 27వ తారీఖున సమ్మె చేయడానికి కమిషనర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, వీళ్ళు హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను అధికారంలోకి వస్తే నెరవేరుస్తానని గద్దెక్కిన తర్వాత ఇవాళ ఈ సంవత్సరాలు పొద్దుతున్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు వీళ్ళ విషయంలో నోరిప్పడం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, వీళ్ళు ఉదయం లేచి చెత్తతోని నీటితోని సహవాసం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉదయం లేచి పాచి పనులు చేసి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ పరిసరాలన్నీ శుభ్రం చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్మికులు మీరు బాధపడతారా అని అడుగుతున్నాం. అందుకని మీరు మాట తప్పిన మనిషి, మడం తిప్పిన మనిషి ఇవాళ కార్మికుల విషయంలో మాట తప్పారు, మడం తిప్పారని ఇవాళ సమ్మెకి వెళ్తున్నాం. 27వ తారీఖున సమ్మె ద్వారా మా కార్మికుల సత్తా చూపిస్తామని ఇవాళ పిఠాపురం ఏఐటీసీ కమిటీ తరఫున మీకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.